మంగళగిరిలో భారీ రైతు బజార్ శంకుస్థాపన సందర్భంగా టీడీపీ ప్రముఖ నేతలు సిటీ న్యూస్ ఎదుట స్పందించారు. మన మంగళగిరి నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకులు మంగళగిరి అంటే లోకేష్ అంటే మంగళగిరిగా తీర్చిదిద్దబడ్డ లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా మంగళగిరి డెవలప్మెంటే ప్రాతిపదికగా లోకేష్ గారు చేస్తున్నటువంటి దానిలో ఈ రోజు ఒక మచ్చుతునక శంకుస్థాపన రైతు బజార్లు ఏర్పాటు చేసి రైతు బజార్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన లోకేష్ బాబు గారికి మంగళగిరి ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు రైతు బజార్లో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 102 స్టాల్స్ ఏర్పాటు చేసి వెజిటేబుల్స్ మార్కెట్ స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 6 ఎకరాల ఈ భూమిలో శంకుస్థాపన నిర్వహించిన తర్వాత 102 స్టాల్స్, అలాగే పూల వాళ్ళకి 54 స్టాల్స్, మిగిలిన వాళ్ళకి కూడా 64 స్టాల్స్ ఏర్పాటు చేసి దరిదాపులో మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఒక ఆదాయాన్ని ఉపాధిని కల్పించే విధంగా 18 కోట్ల రూపాయల ఆదాయంతో ఈరోజు శంకుస్థాపనకు ఏర్పాటు చేసినటువంటి నారా లోకేష్ బాబు గారికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఇలాంటి ఇంత గొప్ప అవకాశాన్ని మనం చూస్తూనే ఉన్నాం. 3 నెలల క్రితం మంగళగిరి నిడమరు రైల్వే గేటు సమస్యలు ఎన్నో ఉన్నా కూడా వాటిని కేంద్ర మంత్రి సహాయ మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు కూడా శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమం ఫ్లైఓవర్ పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఒక హైదరాబాద్ గచ్చిబౌలి టైప్ లో మంగళగిరిని డెవలప్మెంట్ చేసే విధంగా లోకేష్ బాబు గారు చాలా ఆనందదాయకం కూడా. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఇంత మార్కెట్ అనేది ఎక్కడ చూడాల. లోకేష్ బాబు గారు ఆలోచించి మంగళగిరికి రైతులకి మేలు తర ఉద్దేశంతో 6 ఎకరాల పైసీలకు ఈనాడు కూడా ఫ్రూట్స్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, హోల్సేల్ రిటర్న్ పెట్టాలి, రైతులకి మెరుగైనటువంటి రేటు రావాలని ఉద్దేశంతో ఈనాడు కూడా 6 ఎకరాలలో ఈ ప్రాంగణంలో పెట్టడం అనేది కూడా గొప్ప విశేషం. అదే కాకుండా పూల్ మార్కెట్ కూడా హోల్సేల్ అండ్ రిటైల్ 2 అది కూడా పెట్టి ఈ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆలోచించి నాకు తెలిసిన వరకు ఆంధ్రప్రదేశ్గా తెలంగాణలో కూడా జగిత్యాలలో ఒకటి ఉందనుకుంటే, ఇలా జగిత్యాల తెలంగాణలో, దాని తర్వాత ఇదే మనకి. మరి ఇంత ప్రాంగణంలో 6 ఎకరాల పైసీలకు పెడతాం అనేది భారతదేశంలో ఇంత 6 ఎకరాలు ఎవరు ఎక్కడ చూడాలి మనం. అలాంటి దిశగా మరి ఈనాడు కూడా రైతులు మేలు కోరి మరి ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు శంకుస్థాపన అనేది జరుగుతుందనే గొప్ప విశేషం వరం. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం, తను ఏదైతే చెప్పారో మంగళగిరిని బంగారు బాట వేయాలి, మంగళగిరిలో కూడా రైతు కూలీలు అందరికీ అందుబాటులో ఉన్న ఉద్దేశంతో ఈనాడు కూడా మంగళగిరిలో చెప్పిన దానికంటే ఎక్కువ ఆయన చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, దాదాపు ప్లాట్లకల్లా కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా మరి నీరు సదుపాయం లేకపోతే దానికి కొన్ని కోట్ల రూపాయలు నిధులు చేయటం. అదేవిధంగా నిడమరు గేటు విషయం కానివ్వండి, కాజ పార్కింగ్ కానివ్వండి, తాడపల్లి బైబస్సులో మురుగునీరు వెళ్ళిపోతే వాళ్ళందరూ అయ్యా ఇది పరిస్థితి అంటే నీళ్ళు వెళ్తానికి కుంచినపల్లి తాడపల్లి మధ్యలో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తామంటే ఒక అద్భుతంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి నాయకుడు మనకు అవసరం కూడా ఈనాడు కూడా. ఎందుకంటే 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే మంగళగిరి అనేది కూడా ఒక ఎత్తు. అలాంటి నియోజకవర్గాన్ని మంగళగిరిని తీర్చిదిద్దాలని ఉద్దేశం తను కూడా ఇతర కాన్స్టిట్యూన్సీ కూడా గౌరవ శాసనసభ్యులు కానీ మంత్రివర్యులు కానీ వచ్చి మంగళగిరిని మనం కూడా చూడాలా, లోకేష్ బాబు గారు ఏ విధంగా చేస్తే అభివృద్ధి పనుల్లో మనం కూడా పరిగెత్తాల ఉద్దేశంగా ఈనాడు కూడా చూస్తూ ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. మంగళగిరికి బంగారు బాట వేస్తూ ఉన్నారు. ముందు కూడా ఇంకా అద్భుతంగా అన్ని కూడా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు చూశారు, ఇటీవల గతంలో చాలా మంది కాంగ్రెస్ కానీ వైసీపీ ఒక టైం కానీ చూసాం మనం. వాళ్ళ టైంలో ఏనాడు కూడా పేద వర్గాలను కానీ రైతులు కానీ రైతు కూలీలను కానీ పట్టించుకున్న పరిస్థితి మనం చూసామంటే మనం ఏనాడు కూడా చూడలేదు. ఆనాడు కూడా ఇరిగేషన్ కానీ కొండ ప్రాంతాలు ఇల్లు వేసుకుంటే అదే వైసీపీ ప్రభుత్వం అధికారులను పంపించి నిర్దాక్ష్యంగా ఖాళీ చేయాలని చెప్పని అధికారుల ద్వారా నోటీసులు పంపించడం కూడా మనం చూసాం. కానీ ఆనాడు అధికారం లేకపోయినా కూడా ఆయన మరి కొద్ది ఓటులతో మైనస్ అయినప్పుడు కూడా ఓడిపోయినప్పటికి కూడా కొంత నిధులు పెట్టి కోట్లాది రూపాయల నిధులతో ఈనాడు హాస్పిటల్ నిర్మించారు. హాస్పిటల్ ఇవే కాదు, పేదవాళ్ళు మా పరిస్థితి ఆర్థికంగా ఇబ్బంది, వృక్షా బండ్లు అయితేమి, లాగుడు బండ్లు అయితేమి,
పేద విద్యార్థులు చదువుకుంటానికి చదువు లేదు మా పిల్లలకి ఇది పరిస్థితి అంటే వాళ్ళు చదివించేదానికి అన్ని రంగాల్లో కృషి చేస్తున్నారని మనం ఆలోచించాల్సిన అవసరం మనం చేస్తా ఉన్నాం. మంగళగిరిలో మోడర్న్ రైతు మార్కెట్ ఇక్కడికి వస్తుందని మాకు తెలియదు. హైదరాబాద్లో, బాంబేలో, గచ్చిబౌలిలో అట్లాంటి సిటీల్లో ఈ మార్కెట్లు చూసాము. అట్లా అదే రూపురేఖలతో మంగళగిరి కాన్స్టిట్యూషన్ నారా లోకేష్ గారు ఇక్కడ రైతు మార్కెట్ మోడల్ అనేది ఒక కొత్త దీంతో చేస్తున్నారు. అట్లాగే రాజధానిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న రైల్వే గేటు కూడా ఫ్లైఓవర్ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుంది. అక్కడే ఈ మోడర్న్ రైతు మార్కెట్ నిర్మాణం జరుపుతున్నారు. లోకేష్ గారికి ధన్యవాదములు. అట్లాగే అనేక చోట్ల స్టీల్ బ్రిడ్జిలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మోడర్న్ రైతు మార్కెట్లు కావచ్చు, ఇలా బాగా డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ దగ్గరలో చూపిస్తున్నారు. అలాగే ఈ ఇంకా రాజధాని కూడా త్వరగా పూర్తవుతుంది. ఈ అందరూ కలిసి మేము నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మంగళగిరిలో నిడమర్రు రోడ్లో రైతు బజారు, మోడర్న్ రైతు బజారు స్థాపిస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రజలందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లనే ఈ నిడమర్రు రైల్వే ఫ్లైఓవర్ కూడాను శంకుస్థాపన జరిగింది, కార్యక్రమం మొదలవుతుంది. అట్లనే రాజధాని పనులు బాగా ఊపందుకున్నాయి. అట్లా నారా లోకేష్ గారికి ధన్యవాదములు. ఈరోజు నారా లోకేష్ గారు ఇట్లా ఈ రైతు బజార్ అనేది రైతులకి, రైతు కూలీలకి ఒక ఆదాయం చూపిస్తా మళ్ళీ ఈ 6 ఎకరాల్లో ఇట్లా కడతాం మాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారు అనే వాళ్ళు ఎన్ని సంక్షేమ పథకాలు చాలా చేస్తున్నాడు. పేదవారికి, వ్యాపారం చేసుకున్న వాళ్ళకి బళ్ళు కానీ, ఎవరైనా చనిపోతే ఆర్థిక సహాయం 10,000. ఇక్కడ నిడమర్లో స్కూలు పిల్లలకు చదువుకోవడానికి స్కూల్ కట్టారు. రైల్వే స్టేషన్ ఏంది అభివృద్ధి అంటే నారా లోకేష్ గారిని చూడాలి. ఇవాళ మాకు ఇట్లా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక కార్యకర్తగా మేము చెప్పుకుంటున్నాము.